ముందుగా దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పేజ్ నెంబర్ 149 149. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 నుండి 20 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ 149 6వ అధ్యాయం 18 నుండి 20 వరకు. జారత్వమునకు దూరముగా పారిపోబడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచడి. ప్రార్థన. దగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనములు. మీ వాక్కులు మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మీ యొక్క స్వరమును మాకు వినిపించండి. చేరివచ్చిన ప్రతి మీ ఆత్మ చేత దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. జీవము కలిగిన మీ వాక్కులను వినగలిగే తండ్రి ఆ శక్తి నైనా వినగలిగే చెవులు మాకందరికీ దయచేయమని, సాతాను దాని క్రియలను లయపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనము చదువుకున్న ఈ వాక్య భాగము మనందరికీ చదివినప్పుడు చాలా మటుకు అర్థమైంది. సో ఈ దినం మన టాపిక్ ఏంటంటే జారత్వము గురించి మనము కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉంటాం. జారత్వమునకు దూరముగా పారిపోవడి. సో చాలా పాపాల గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆ పాపమును జయించండి, ఈ యొక్క పాపమును జయించండి అని చెప్తూ ఉంటారు. కానీ జారత్వము అనే పాపం దగ్గరకు వచ్చేసరికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే జారత్వమునకు దూరముగా పారిపోవడి. జారత్వం అంటే ఏంటండి? జారత్వము, వ్యభిచారము ఇవన్నీ మనం వింటూ ఉంటాం. కానీ జారత్వమునకు వ్యభిచారమునకు చాలా తేడా ఉందన్నమాట. జారత్వము అంటే ఏంటండి? మరి ఆల్రెడీ వివాహమైన తర్వాత ఒక భార్య భర్త బంధము కలిగి ఉన్నప్పటికీ కూడా భార్య భర్తను కాక మరొక పురుషుని దగ్గరకు వెళ్ళినా, భర్త భార్యను కాక మరి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినా దాన్ని ఏమంటారు? జారత్వము అంటారనమాట. సో వ్యభిచారం అంటే వివాహం కాని వారు జరిగించేది వ్యభిచారము. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జారత్వము గురించి దేవుని యొక్క వాక్యము ఏమి హెచ్చరిస్తుందంటే మన శరీరము ఎలా ఉండాలట? పరిశుద్ధంగా మనము ఉండాలి. ఎందుకు జారత్వము ఇంత తీవ్రమైనదని ప్రభువు తెలియచేశారంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు దేవుడు రాసినప్పుడు 7వ ఆజ్ఞగా దేవుడు ఏమిచ్చారండి? వ్యభిచరించకూడదు, వ్యభిచారము చేయకూడదు. వ్యభిచారము చేస్తే పాత నిబంధన ప్రకారం ఏం శిక్ష అండి? మరణ శిక్ష. ఆ స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు పట్టుకొని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపివేస్తారు. అందుకే యేసు ప్రభు దగ్గర కూడా ఒక స్త్రీని తీసుకొచ్చారట. ఆమె ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. ఆమెను తీసుకొచ్చి అడుగుతూ ఉన్నారు, ఈమెను మేము రాళ్లతో చంపాలి అని. సో ఈ యొక్క పాపము గురించి ఎందుకు మనము ఈ దినము ధ్యానిస్తూ ఉన్నామంటే ఈనాటి కాలంలో ప్రపంచంలో ఎక్కువ జరిగేది, సంఘాల్లో అధికముగా జరిగేది ఈ పాపమే. ఎందుకు ఈ పాపం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే జారత్వము చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ఇక్కడే ఉందండి మొదటి కొరింథీ పత్రికలోనే 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం 9వ వచనములో మనం చూస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి,
జారులైనను. చాలండి. లాస్ట్ లైన్లో మనం చూస్తే ఏముందంటే 11వ వచనంలో దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. సో దేవుని రాజ్యమునకు వారసులము అవ్వాలి అని అంటే మనము చేసే ప్రయాస, మనము చేసే కష్టం అంతా ఏంటంటే ఫైనల్గా మనం దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి. కానీ ఈ జారత్వము చేసేవారు, వ్యభిచారము అనే పాపం చేసేవారు ఎక్కడికి వెళ్ళారట? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి మనం అనుకోవచ్చు మేము అలాంటి పాపం చెయ్యమండి అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు దాని యొక్క స్టాండర్డ్ని బాగా పెంచేశారనమాట. పాత నిబంధన కాలంలో ఏంటండి, ఫిజికల్గా పాపం చేస్తే అంటే ఒక స్త్రీ పురుషులు ఆ పాపము చేస్తే పాపము. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము చదువుకుందామండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చాలండి. ఇక్కడ ప్రభువారు దీని యొక్క స్టాండర్డ్ని అంటే ఎలా పెంచారంటే, చూపే పాపము అంటే మనము పవిత్రముగా చూడకుండా ఒక స్త్రీనైనా ఒక పురుషునైనా అపవిత్రముగా చూచినట్లయితే అది వ్యభిచారముతో సమానము అని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకని ఇంకా కింద మనం చదువుకుంటే దానికి విరుగుడు కూడా ప్రభు చెప్పారండి. ఏంటంటే అది కుడి కన్ను అభ్యంతర పరిస్థితి ఏం చేయాలట? పెరికి వేసి దాన్ని అవతల పారవేయాలి. అంటే పాపం యొక్క సీరియస్నెస్ అంటే పాపం యొక్క తీవ్రత ఈనాటి ప్రజలకు తెలియక, నేటి సంఘాల్లో తెలియక ఏం చేస్తూ ఉన్నారు? ఈ పాపము విరివిగా స్ప్రెడ్ అయిపోతూ ఉందన్నమాట. సో ఈ యొక్క పాపం అనేది చాలా భయంకరము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అందుకని చాలామంది అనుకుంటారు మేము ఫిజికల్గా చేయట్లేదు కదా, సో మేము పాపులము కాదు అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మోహపు చూపు. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో మన చూపు ఈవిల్ డిజైర్తో ఉంటే అంటే చెడు దృష్టితో చూస్తే అది దేవుడు వ్యభిచారంగా కౌంట్ చేసేవారై ఉన్నారు. కాబట్టి ఈనాటి కాలంలో ఇంకా మనం చెప్పుకుంటే పోర్నోగ్రఫీ అనేది చాలా ఎక్కువైపోయింది. పిల్లలు పెద్దలు కూడా దీనికి విపరీతమైన బానిసలుగా అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సెల్ ఫోన్స్లో వచ్చేస్తుంది, చూసేస్తూ ఉన్నారు, అనేకమైన చెడ్డ కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి. ఈ విచారకరమైన విషయం ఏంటంటే ఈనాటి సంఘాల్లో విశ్వాసులు కూడా భయము లేకుండా ఇలాంటి వాటిని చేయడం వలన మరి దేవుని రాజ్యమును కోల్పోయే ప్రమాదం ఉన్నది అని మనం గుర్తించాలి. కాబట్టి మనం ఏం చూస్తున్నాం, మనం ఏం వింటూ ఉన్నాం, మన పిల్లలు మన సెల్ ఫోన్స్లో ఏమి చూస్తున్నారు అనేది మనకి ఖచ్చితంగా ఒక ఆలోచన, ఒక నిఘా నేత్రం మనము కలిగి ఉండాలి. సో తల్లిదండ్రులుగా మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఆ విధమైన పరిశుద్ధమైన జీవితంలో ఉన్నప్పుడు పిల్లల్ని మనం ఆటోమేటిక్గా వాళ్ళని మనం మానిటర్ చేయగలం. కానీ తల్లిదండ్రులే విశ్వాసము నుంచి తప్పిపోతే బిడ్డల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటావో మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. నేటి కాలములో ఈ పాపము ఎంతో భయంకరంగా మరి వ్యాపిస్తూ ఉండగా విశ్వాసులమైన మనము ఎంత జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండవలసిన అవసరత ఉన్నదని మనం గుర్తించాలి. అందుకే ఈ పాపము గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి, మనం చదువుకున్నాం కదా, జారత్వమునకు దూరముగా పారిపోడి. సో అలాంటి మాటలు, అలాంటి సంభాషణలు, అలాంటి చిత్రాలు, అలాంటి మరి బయట మనం చూస్తూ ఉంటాం వీడియోస్, అలాంటివి వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలండి, మనం పారిపోవాలి.
అంతేగాని అక్కడ కూర్చోబెట్టి మన పిల్లలతో కలిసి మనం ఎలాంటివి చూస్తున్నాం, మన పిల్లలతో కలిసి మనం ఎలాంటి వింటూ ఉన్నాం, మన పిల్లలతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం, అది మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. జారత్వమట ఈ వాక్యంలో మనం చదువుకున్నాం కదండి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. మనుషులు చేసే అబద్ధమైన, మోసమైన, దొంగతనమైన ఏదేమైనప్పటికీ కూడా అది ఎక్కడ జరుగుతుందట? మనుష్యునికి వెలుపల జరుగుతుంది. కానీ ఈ పాపము ఎక్కడ జరుగుతుందట? తన సొంత శరీరమును హానికరముగా పాపము చేయుచున్నాడు. సో ఇది ఆ శరీరముతో చేసే పాపము కాబట్టి దేవుడు దీనిని చాలా తీవ్రంగా మరి చూసేవారై ఉన్నారు. అందుకని మనము చివరి వచనంలో ఏముందండి? మీ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది, అలాగే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. చాలండి. ఈ దేహమట పరిశుద్ధాత్మకు ఆలయము. సో ఈ ఆలయాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా మనము కాపాడుకోవాలి. మనలో ఏ ఆలోచనలు వస్తూ ఉన్నాయి? మనము ఇతరులను పవిత్రమైన భావముతో మనం చూడగలుగుతున్నామా? ఒక పురుషునైనా ఒక స్త్రీనైనా పరిశుద్ధంగా మనం చూడగలుగుతున్నామా? లేకపోతే అపవిత్రమైన ఆలోచనలు మనలోనికి వస్తూ ఉన్నాయా? అపవిత్ర కార్యాల వెంట మనం పరిగెడుతూ ఉన్నామా? దాని యొక్క అంతము చాలా భయంకరమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ కడవరి కాలములో, అందుకని సొదొమ కాలములో ఏం చేసేవారట? చాలా భయంకరముగా ఈ పాపమే విస్తారమైపోయింది. కాబట్టి ఈనాటి కాలంలో, ప్రభు రాకడ కాలంలో కూడా ఎలా ఉంటుందని చెప్పారండి? ఇలాంటి పాపము భయంకరముగా మరి వ్యాపిస్తున్న ఈ కాలంలో మనల్ని మనం పరిశుద్ధంగా, మన ఆలయాన్ని పరిశుద్ధంగా మనం ఎంతైనా కాపాడుకొనవలసిన వారంగా ఉన్నాము. అందుకని దేవుని యొక్క చిత్తము కూడా ఏంటో మనం చూద్దామండి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, పేజ్ నెంబర్ 187 అండి. 186, 87లో మనం చూస్తే 4వ అధ్యాయము 5వ వచనము, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చాలండి. దేవుని యొక్క చిత్తము ఏంటంటండి? తన ఘటమును. ఘటము అంటే ఏంటండి? శరీరము. మన శరీరాన్ని ఎందులో కాపాడుకోవాలట? పరిశుద్ధతలో, ఘనతలో ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. నా విషయంలో దేవుని చిత్తం ఏంటినైనా అని మనం ప్రార్థన చేస్తాం. ఆల్రెడీ కొన్ని విషయాల్లో దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచారు. ఏంటి ఆ చిత్తము? మనకిచ్చిన ఈ శరీరాన్ని మనం ఎలా కాపాడుకోవాలట? పరిశుద్ధతలో, ఘనతలో మనము ఎలా కాపాడుకోవాలో దాన్ని నిత్యము మనము తెలుసుకోవాలి. కాబట్టి మనము ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి మనము సిద్ధపడాలి, మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. మరి దీని యొక్క తీవ్రత గురించి మనకి తెలియాలి అంటే ఈ పాపం యొక్క తీవ్రత గురించి మనం చూద్దామండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము, పేజ్ నెంబర్ 534 అండి. 5వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి, దానివల్ల కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచుల గల కత్తి అంత పదును గలది. చాలండి. జారత్వము అనేది ఈ పాపము ఎలా ఉంటుంది? చాలా ప్లెజర్ అన్నమాట. కానీ ఆ ప్లెజర్ వెనకాల ఏముంటుంది? చేదైన
అనుభవము. అందుకని ఎలా ఉంటుందట, దాని వలన కలుగు ఫలము ముసుని పండంత చేదు. ఇది ఒక పండు అన్నమాట. దాని గురించి మనం ఆ నెట్లో దొరుకుతుంది. అది చాలా చేదుగా ఉంటుందట. అంటే దాని వలన కలిగే ప్రతిఫలము, పాపం చేసినప్పుడు ఆ చిత్రాలు చూసినా వాటి గురించి మాట్లాడినా భవిష్యత్తు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ దాని వెనకాల వచ్చే ఫలము ఎలా ఉంటుందంట, చేదైన ఫలము. ఇంకా దాని గురించి ఏం చెప్తున్నారండి, 2 అంచుల గల కత్తి అంత పదును కలది. సో 2 అంచులు గల ఖడ్గం అని దేని గురించి అంటారండి, దేవుని యొక్క వాక్యం. వాక్యం ఎంత పవర్ఫుల్ అంటే 2 అంచులు గల ఖడ్గం. అంటే వాక్యం ఎంత పవర్ఫుల్లో, జారత్వము చేసేవారికి కలిగే ఫలం ఎలా ఉంటుందట, 2 అంచుల గల ఖడ్గము. అంటే ఎంత భయంకరంగా ఉంటుందో దాని కాన్సిక్వెన్స్ అనేది మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ శరీరమును, ఈ యొక్క ఆత్మీయ శారీరక బంధాలను మనం ఎలా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా పవిత్రంగా మన ఘటమును కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మరి ఏశావు గురించి ఏమన్నారండి, ఏశావు వ్యభిచారి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ఆ ఏశావు ఏం చేశాడట, దేవుని కృపను తరువాత వెదికినా తాను పొందలేకపోయినట్లుగా చూస్తున్నాం. కాబట్టి జారత్వం అనేది చాలా ప్రమాదకరమైన పాపము. దాని యొక్క తీవ్రతను మనం గుర్తించగలిగినట్లయితే ఆ పాపము నుండి మనం దూరంగా ఉండగలం. కాబట్టి ఈ యొక్క మనకి బైబిల్ గ్రంథంలో తెలుసు ఎవరు పాపంలో పడిపోయారండి, దావీదు గారు పాపంలో పడిపోయారు. పడిపోయినప్పుడు ఏం జరిగింది, ఆయనకు పాపము చేశాను అన్న స్పృహ కూడా ఆయనలో కోల్పోయారు. ఎవరైతే ఈ పాపంలో జీవిస్తూ ఉంటారో, ఈ పాపాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, దేవుని యొక్క కృప నుండి తొలగిపోతారు. సెపరేషన్ ఫ్రమ్ గాడ్ అంటే దేవుని నుండి మనము దూరం అయిపోతాం. దేవుని స్వరాన్ని మనం వినలేం. దేవుని యొక్క రెవల్యూషన్స్, ఆయన యొక్క ప్రత్యక్షతలు, ఆయన మనతో మాట్లాడుకున్న మాటలు మనం వినలేం. అందుకే పాపము చేశావు అని ఎవరు చెప్పాల్సి వచ్చిందండి, నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పాపము చేశావు అని చెప్పే వరకు కూడా దావీదుకు బ్లైండ్నెస్ వచ్చేసిందనమాట. అంటే తన కన్నులకు గుడ్డితనం వచ్చేసింది. అంటే దేవుని కార్యాలు చూడలేం, దేవుని స్వరాన్ని వినలేం, దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందలేము, దేవునికి దూరంగా మారిపోతూ ఉంటాం. ఇప్పుడండి జారత్వము అనే పాపములో ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం, ఫిజికల్గా చేయకపోయినా, అలాంటి దృష్టితో చూసినా, అలాంటి మనసు కలిగి ఉన్న దేవుని కృపను కోల్పోతాము అనే విషయాన్ని మనము గ్రహించాలి. అందుకే యోబు భక్తుడు ఏం చెప్తూ ఉన్నారో ఈ పాపం గురించి ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము, పేజ్ నెంబర్ 442. 31వ అధ్యాయంలో 1 నుండి 12 వచనాలు ఒక కాంటెస్ట్. ఇదంతా ఒక సందర్భంగా మనం చూస్తున్నాం. అన్నీ మనం వద్దు కానీ 9వ వచనం నుండి మనం చదువుకుందామండి. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారంన నేను పొంచిన ఎడల, నా భార్య వేరొకని తిరుగల విసరునుగాక, ఇతరుల ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము, అది నాశన కోపం వరకు దహించే అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయను. చాలండి. ఇక్కడ యోబు గారు ఈ పాపం గురించి చెప్తూ, అందుకే స్టార్టింగ్ ఏమన్నారు, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. అంటే శరీరంతో పాపం చేసే ముందు ఫస్ట్ ఎక్కడ మోసపోతామండి, కన్నులు మోసపోతూ ఉంటాయి. కన్ను తర్వాత ఏమొస్తుంది,
మనస్సు వస్తుంది. అందుకే మనస్సు వెళ్ళిన చోట్ల కంట కన్నులు వెళ్ళకూడదు. మనం ఇక్కడ 7వ వచనంలో ఉంటుందండి, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల. ఒకవేళ మనస్సు కన్నుల వెంట వెళ్ళిపోతుందా? కన్ను, మనస్సు, శరీరముతో పాపం. సో ఈ 3 స్టెప్స్లో జరిగే విషయాలు. కాబట్టి మనం ఏం చూస్తున్నాం? మన మనస్సు దేనిపై ఉంటుంది? ఎలాంటి వారితో సంభాషిస్తూ ఉన్నాం? మన కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాం? ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వీటిని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే యోబు గారు దీని గురించి ఏం చెప్తున్నారంటే, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల. సో ఇదంతా మరి ఇంటికి వెళ్ళాక మనం బాగుగా స్లోగా చదివితే మనకు అర్థమవుతుంది. ఏమవుతుందట? నా పొరుగు వారి ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల. అంటే అందుకే ప్రభువారు అన్నారు, నీ పొరుగు వారిది ఏది కూడా నీవు ఆశించకూడదు అని చెప్తే ఏం చెప్తున్నారు? నీ పొరుగువాని భార్యనైనను. సో ఇలాంటి పాపము అంటే ఎవరి సొత్తు వారిదే. మరొకరి పైన ఆశిస్తే, మరొక స్త్రీని కానీ పురుషుని కానీ, దేవుడిచ్చిన స్త్రీని పురుషుని కాదని పాపము చేస్తే ఏం జరుగుతుందో ఈ విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దాని కాన్సిక్వెన్స్ అనేది, దాని యొక్క పరిణామాలన్నీ ఎంత తీవ్రంగా ఉంటావో యోబు గారు తెలియచేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారండి? మనము లాస్ట్లో 11వ వచనంలో అది దుష్కామ కార్యము అంటే చాలా చెడ్డ కార్యం అని చెప్తున్నారు. ఇంకేమన్నారు? అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. ఇంకేం చెప్తున్నారు? నాశన కోపము వరకు దహించు అగ్ని హోత్రము. ఇంకేమంటున్నారండి? నా ఆదాయమంతయు. ఎవరైతే ఇలాంటివి అంటే భార్య భర్త పవిత్రమైన ఈ బంధాన్ని, దేవుడిచ్చిన బంధాన్ని డీవియేట్ అవుతారో వారి పరిస్థితి ఎలా ఉంటుందట? ఆదాయమంతయు నిర్మూలమగును. సో ఇలాంటి కాన్సిక్వెన్స్, ఇలాంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నమాట. ఈ పరిణామాల గురించి తెలియక చాలామంది ఈ పాపంలో పడిపోతూ ఉన్నారు. సో మనము విశ్వాసులంగా మనము ఈ జారత్వము లేకపోతే వ్యభిచారము లేకపోతే పోర్నోగ్రఫీ ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన కార్యములు. సో ఈ 4 మాటల్లో ఈ యోబు గారు దీని తీవ్రత గుర్తించారు కాబట్టి ఫస్ట్ స్టెప్లోనే ఆయన సరి చేసేసుకున్నారు. అందుకే ఏమంటున్నారు? నేను నా కన్నులతో అంటే నేనేం చూస్తున్నాను, నేనేం చూపిస్తున్నాను, నా పిల్లలకు నేను ఏమి చూపిస్తూ ఉన్నాను, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి భార్య భర్తల బంధము దేవుడిచ్చిన బంధము. ఈ బంధాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా మనము కాపాడుకోవాలి. అందుకే హెబ్రీ పత్రికలో ఏముందండి? వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పుతూ పాన్పు ఎలా ఉండాలట? నిష్కల్మషమైనదిగా ఉండవలెను. అందుకని దాని కంటిన్యూషన్లో కూడా ఏముంది? దేవుడు వేశ్యా సంగులకు వ్యభిచారులకు ఆయన ఏం చేస్తారట? తీర్పు తీరుస్తారు. కాబట్టి వివాహము బంధములో మరి ఇలాంటి పాపములు ఉన్నట్టయితే దేవునితో ఉన్న నిబంధనను మనము బ్రేక్ చేసినట్లే అన్నమాట. దేవుని ఎదుట మనము చేసిన నిబంధన మనం మీరినట్లే. అక్కడ అపనమ్మకత్వం వస్తుంది, అక్కడ మోసం వస్తుంది, అక్కడ కపటం వస్తుంది, కుటుంబంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని యొక్క సివియారిటీ ఎఫెక్ట్ ఎక్కడ కనబడుతుందండి? ఫైనల్గా బిడ్డల యొక్క సంతానంపై ఈ వ్యభిచారము చారత్వము కనబడుతూ ఉంటాయి. వారు కూడా అదే మార్గంలో నడిస్తే మరి ఎంత ప్రమాదకరమో మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం.
కాబట్టి మరి ఈ పాపము గురించి మనం బాగుగా ధ్యానించాలి. మరి గృహాల వద్ద కూడా మరి ఈ విషయాలు మరి చదువుకోండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు తన పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకున్నారు. సో మోహపు చూపు చాలు పాపము చేయడానికి. ఫిజికల్గా కాంటాక్ట్ లేకపోయినా మన చూపులు సరిగా లేనప్పుడు, పరిశుద్ధంగా లేనప్పుడు, పవిత్రంగా లేనప్పుడు మనము ఆ పాపంలో పడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఏం వింటున్నాం, ఏం చదువుతున్నాం, ఏం చూస్తూ ఉన్నాం, మన బిడ్డలకు ఏ మాదిరిని మనం చూపిస్తున్నాం, ఎవరి మట్టుకు వారం ఆలోచించుకొని దేవుని యొక్క సన్నిధిలో పరీక్షించుకుందాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయమని, దృష్టిడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకొని